Cancer Healer Center, a new beginning. SLBC టన్నెల్లో ప్రమాదం, రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ. కులగణనపై సీఎం హాట్ కామెంట్స్. ఇలాంటి టాప్ 9 న్యూస్ తెలంగాణ టుడేలో చూద్దాం. టన్నెల్లో వైపు నుంచి నీరు లీక్ అయి మట్టి కుంగిందన్నారు మంత్రి ఉత్తమ్. 14 కిలోమీటర్ల లోపల ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయన్నారు. ఆర్మీ సహాయాన్ని కోరామన్నారు ఉత్తమ్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ కు ఫోన్ చేశారు ప్రధాని మోదీ. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. చిక్కుకున్న వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బీసీ కుల గణన విషయంలో మనమే ఛాంపియన్స్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విపక్షాల తప్పుడు ప్రచారాన్ని కొట్టిపారేయాలన్నారు. కులగణనను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కులగణనను గమ్యం చేర్చే వరకు బాధ్యత తీసుకోవాలన్నారు. బీసీ సంఘాలతో భేటీ అయ్యారు సీఎం. ఇచ్చిన హామీలు అమలు చేసి ఆ తర్వాత చర్చకు రావాలని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 14 నెలల పాలనలో కాంగ్రెస్ ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ముస్లింలను బీసీల్లో కలిపే కుట్ర జరుగుతోందన్నారు. పైసల కోసమే ఎల్ఆర్ఎస్ పెట్టారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్ రెడ్డి ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం కొట్లాడడమే తమకు ముఖ్యమన్నారు బండి సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీతో దోస్తీ కట్టిందన్నారు మంత్రి కొండా సురేఖ. రఘునందన్ ఎంపీగా గెలిచి మెదక్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతరకు వేళైంది. అంగన్వాడీలు, హెల్పర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. 6,399 అంగన్వాడీ, 7,837 హెల్పర్ల పోస్టుల భర్తీకి సిద్ధమైంది. గ్రూప్ 2 మెయిన్స్ యథాతథం. గత ప్రభుత్వం బకాయిలు ఎందుకు చెల్లించలేదన్న కొండపల్లి. రేపల్లెలో మంత్రి ఆకస్మిక తనిఖీలు. ఇలాంటి టాప్ 9 ఏపీ న్యూస్ చూద్దాం. గ్రూప్ 2 పరీక్ష రేపు యథావిధిగా నిర్వహిస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. పరీక్ష వాయిదా వేయలేమని ప్రభుత్వానికి తెలిపింది ఏపీపీఎస్సీ. పరీక్ష వాయిదా వేసినట్టు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏపీపీఎస్సీ సెక్రటరీ. గత ప్రభుత్వంలో రైతుల బకాయిలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. గత బకాయిలు కూడా కూటమి ప్రభుత్వం తీరుస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో రైతులు పండగ చేసుకుంటున్నారన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. గురుకుల పాఠశాల, కాలేజ్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. వసతులు లేకపోవడంతో ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలో జగన్ ఫోటో ఉండడంపై సీరియస్ అయ్యారు. విద్యుత్ రంగాన్ని చంద్రబాబు సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగన్ ఒప్పందాలతో 1.10 లక్షల కోట్ల ఆదాయం వస్తే బాబు వల్ల 87,000 కోట్ల సంపద ఆవిరైందన్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జగన్ పై బురద జల్లుతున్నారన్నారు. వైసీపీ నేతల మానసిక స్థితి బాగోలేదన్నారు మాచర్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి. ఉనికి చాటుకునేందుకు చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో కనీసం 1 ఎకరాకైనా నీరిచ్చారా అని ప్రశ్నించారు. ఆకేపాటి ఎస్టేట్లో ఆక్రమణల వార్తలను కొట్టిపారేశారు కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఆక్రమణల పేరుతో భయపెట్టాలని చూస్తే భయపడే వ్యక్తిని కాదన్నారు. సీఎం ఆఫీస్కు వచ్చారు 500 చైర్మన్ జీవీ రెడ్డి. రాజద్రోహానికి పాల్పడ్డారని ఎండీ దినేష్ పై జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో జీవీ రెడ్డి సీఎం ఆఫీస్కు రావడం ఆసక్తి రేపుతోంది. మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఈబీసీలు బీసీలే అన్న పొన్నం. శ్రీహరికి మంత్రి పదవి కావాలంటున్న జగ్గారెడ్డి. ఇలాంటి టాప్ 9 తెలుగు రాష్ట్రాల వార్తలు చూద్దాం. మిర్చి రైతుల సమస్యలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. మిర్చి రైతులు, వ్యాపారులు, అధికారులు, ఎగుమతిదారులతో సీఎం సమావేశమయ్యారు. ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈబీసీలు కూడా బీసీలే అన్నారు మంత్రి పొన్నం. ఈబీసీ రిజర్వేషన్లు మోదీ తీసుకొచ్చారన్నారు. బండి సంజయ్ సవాల్ను తాము స్వీకరిస్తామని, తప్పకుండా చర్చకు వస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారు బండి సంజయ్ చెప్పాలన్నారు. శ్రీహరి ముదిరాజ్ మంత్రి కావాలన్నారు జగ్గారెడ్డి. ఎమ్మెల్యే శ్రీహరి యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చారన్నారు. ఖర్గే కోటాలో శ్రీహరికి టికెట్ వచ్చిందని, ముదిరాజ్ కోటాలో మంత్రి కావాల్సిన ఏకైక నేత అన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. ఆదిలాబాద్ లో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించగా కరీంనగర్ లో బండి సంజయ్ క్యాంపెయిన్ చేశారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టభద్రులు, టీచర్లకు మేలు జరుగుతుందన్నారు కేంద్ర మంత్రులు. అనంతపురం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పరిటాల శ్రీరామ్ను సన్మానించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వ్యవసాయ సదస్సుకు ఏర్పాట్లు బాగా చేశామంటూ శ్రీరామ్ను సన్మానించారు జేసీ. చాలా రోజుల తర్వాత ఇరువురు నేతలు కలుసుకున్నారు.
నకిలీ దర్శనం టికెట్లతో భక్తులను ముంచిన కేటుగాడి ఆట కట్టించారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా పంచవరానికి చెందిన రమణ ప్రసాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి తిరుమలలో టికెట్ల దందా ప్రారంభించారు. బాధిత భక్తుల ఫిర్యాదుతో అడ్డంగా బుక్ అయ్యాడు. మహాశివరాత్రికి టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. శ్రీశైలానికి 800, వేములవాడకు 714 బస్సులు, ఏడుపాయలకు 444 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక మధ్య ముదిరిన లాంగ్వేజ్ రగడ, కుంభమేళాకు పెరిగిన తాకిడి, కిటకిటలాడుతున్న అయోధ్య, ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. ఉనికిలో లేని శాఖకు పంజాబ్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు కుల్దీప్ సింగ్. ఈ విషయాన్ని 20 నెలల తర్వాత పంజాబ్ ప్రభుత్వం గుర్తించింది. దానిని సవరించేందుకు ఇచ్చిన గజెట్ నోటిఫికేషన్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. మహాకుంభమేళాలో స్నానమాచరించారు బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు తరలివచ్చారు బీజేపీ నేతలు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే నెలలో జరిగే మారిషస్ స్వాతంత్ర దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరవుతారని మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులాం ప్రకటించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు రాబోయే వేడుక సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. నాసిక్లో టెన్షన్, ముంబైలో మరో అగ్ని ప్రమాదం, ఢిల్లీలో రోడ్డెక్కిన యువకులు, ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. ఎయిర్ ఇండియాపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. ఇటీవల భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన సందర్భంలో తనకు విరిగిపోయిన సీట్ కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రయాణికులను మోసం చేయడమే అవుతుందన్నారు. సామూహిక వివాహాలు జరిపిస్తామంటూ గుజరాత్లోని రాజ్కోట్లో ఒక ప్రకటన వెలువడింది. అక్కడికి 50 పైగా జంటలు, వారి కుటుంబ సభ్యులు చేరుకోగా ఏర్పాట్లేవీ కనిపించలేదు. నిర్వాహకుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దేశీయ స్టాక్ మార్కెట్ను కొన్నాళ్లుగా వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. ఇందుకు ఎఫ్ఐఐ విక్రయాలు ప్రధాన కారణమని ఎన్ఎస్డీఎల్ వెల్లడించింది. కొత్త ఏడాదిలో ఇప్పటికే 1 లక్ష కోట్లకు పైనే నిధులను ఎఫ్ఐఐలు ఉపసంహరించుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు పొరపాటున భారత జాతీయ గీతం ప్లే చేశారు. వెంటనే గడాఫీ స్టేడియం నిర్వాహకులు అప్రమత్తమై జనగణమనను ఆపేశారు. రామాయంపేటలో ఫ్రీగా చికెన్ వడ్డన, నంద్యాలలో టెన్షన్ వాతావరణం, వికటించిన డబ్బా పాలు, ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. మెదక్ జిల్లా రామాయంపేటలో చికెన్ మేళాకు జనం పోటెత్తారు. ఉచితంగా చికెన్, గుడ్ల వంటకాలను వడ్డించారు చికెన్ షాపుల యజమానులు. ఉచిత చికెన్ పంపిణీతో జనం ఎగబడ్డారు. బర్డ్ ఫ్లూ భయం వీడేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెప్పారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎస్హెచ్సిని తనిఖీ చేశారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. 7 వైద్యులకు గాను ఆసుపత్రిలో ఒక్క వైద్యుడు కూడా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దస్త్రాల్లో సంతకాలున్నాయని, కానీ డాక్టర్స్ లేరని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో బీఆర్ఎస్ రాస్తారోకో చేసింది. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో రైతులకు ధాన్యం బోనస్ డబ్బు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. నంద్యాల విజయ డైరీలో టెన్షన్ నెలకొంది. తన వర్గం డైరెక్టర్లను తొలగిస్తారన్న సమాచారంతో ఎమ్మెల్యే అఖిలప్రియ డైరీకి రావడంతో పోలీసులు మోహరించారు. చెన్నూరులో ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు అక్రమార్కులు. సర్వే నెంబర్ 869 ప్రభుత్వ భూమిలో కబ్జాకు యత్నిస్తుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. బోర్డును తొలగించి ఆక్రమణకు దిగే ప్రయత్నాలు చేస్తున్నారు అక్రమార్కులు. తెలంగాణలోని పలు జిల్లాల్లో యూరియా కొరత వెంటాడుతోంది. నిర్మల్, కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్న అవసరం మేరకు యూరియా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్ లో శివరాత్రి సందర్భంగా ఏలేశ్వరం గట్టుకు ప్రత్యేకంగా లాంచీలు ప్రారంభించారు అధికారులు. లాంచీల ఏర్పాటుతో భక్తుల రాక సులువు కానుంది. Cancer Healer Center, a new beginning.